హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా ఉగ్ర రూపంలో చాలా భయంకరమైన కంఠంతో సోషల్ మీడియాని బెదిరించడం జరిగింది. భయపెడతాం జరిగింది. ఎంతలా అంటే కొత్త చట్టాలు తెచ్చి మరి సోషల్ మీడియా అంతు చూస్తామని చెప్పడం జరిగింది. సార్ ఎందుకు సార్ అంత కోపం మీకు సోషల్ మీడియా అంటే? ఏదో మీడియా అంటే ప్రతిపక్ష పాత్ర పోషించాలి కాబట్టి మీరు చేసే చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నారు. అటువంటి మీడియాని మీరు అంతగా అనగదొక్కాలని చూస్తున్నారంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది సార్. సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు మీరు ఇంతగా భయపడటం కూడా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొట్టమొదటిసారి మీలో భయాన్ని కూడా నేను చూస్తూ ఉన్నా. బెదిరింపులు కూడా దిగుతూ ఉన్నారు. ఎంతవరకైనా వెళ్తాం అంటూ జాగ్రత్తలు కూడా చెప్తూ ఉన్నారు. సార్, గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎవరిని బెదిరిస్తున్నారు అన్న విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే టీడీపీ వాళ్ళకి తప్పించి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏ ఒక్కడికి కూడా కలలోనైనా తెలిసైనా తెలియకుండా అయినా ఎటువంటి మేలు చేయకూడదు, అలా చేసి పాముకు పాలు పోసినట్టే అనేసి నిర్ద్వందంగా నిర్దాక్షిణ్యంగా కర్కశంగా చెప్పిన మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాని కంట్రోల్ చేసే హక్కు మీకేముందని? వాళ్ళకి పథకాలు ఇవ్వలేదు, వాళ్ళకి సంబంధించిన ఏమీ చేయలేదు. అటువంటి మీకు 1,40,00,000 మంది ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని టచ్ చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఎందుకంటే మీరు వాళ్ళ పథకాలు ఇవ్వరు, వారిపైన దొంగ కేసులు పెట్టి జైల్లో పెడతారు, కావాలంటే ఎంతవరకైనా వెళ్ళడానికి ఇప్పుడు సిద్ధపడుతూ ఉన్నారు. అయితే మీకు 2019లో మీరు ఓటమి పాలవటానికి కారణం సోషల్ మీడియా అన్న విషయం మీకు తెలిసే కదా. ఐటీడీపీ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ చేసి దాని కింద వేలల్లో ఛానల్ క్రియేట్ చేసి మీమ్ పేజీలు క్రియేట్ చేసి దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ని ఇప్పుడు కూడా టీడీపీ ఆఫీసులో నడిపిస్తూ ఉన్నారు. మరి వాటి గురించి ఏం మాట్లాడతారు? సీమరాజా ఇంకొకడు సొల్లుగాళ్ళు మొత్తం వచ్చి ఎవడ పిల్లల్ని పడితే వాళ్ళ పిల్లల్ని, ఎవడి మీద పడితే వాడి మీద పడి మాట్లాడుతూ ఉంటే మీరు వాళ్ళతో కలిసి ఫోటోలు దిగుతున్నారు కదా, మరి వాటిని ఏమనాలి? అసలు దేశంలో ప్రధానమంత్రి కానీ వేరే రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఈ రేంజ్ లో బెదిరించలేదే. మీరెందుకు సార్ ఇంతగా బెదిరిస్తున్నారు? ఏంది చేసిన తప్పేంటి? యూరియా దొరకట్లేదు, యూరియా దొరకాలంటే లైన్ లో నిలబడాలని మీ అచ్చెం నాయుడే బఫే సిస్టమ్ భోజనం లాగా యూరియాకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ని పోల్చి చెప్పడం జరిగింది. మరి యూరియా సరిగా దొరకట్లేదనే కదా దాని గురించి. రైతులు ఏమైనా పెట్రోల్లా లైన్ లో నించొని వాళ్ళు చెప్పులు పెట్టుకొని, వాళ్ళు ఇటుకలు పెట్టుకొని, ఎండ వాన తెలియకుండా గొడుగులు పట్టుకొని లైన్ లో నుంచోడానికి. మరి వాళ్ళ గురించి మాట్లాడితే మీకెందుకు ఇంత కోపం వస్తుందో మాకు అర్థం కావట్లేదు. అన్నిటికీ మించి అధికారంలోకి నెక్స్ట్ 2029లో మీకు రావాలంటే మీడియా సపోర్ట్ కావాలి. మీకున్న మీడియా సరిపోదు. వైఎస్ఆర్సీపీ మీడియా చాలా పవర్ఫుల్ గా ఉందని గతంలో మీరు మాట్లాడారు. మీరు వెనకబడ్డారన్న విషయం కూడా మీకు తెలుసు. ఇప్పటి వరకు మీరు ఎన్ని కోట్లు సోషల్ మీడియా పైన ఇన్వెస్ట్ చేశారో నాకైతే తెలియదు, కానీ మీరు మాట్లాడుతూ పేటిఎం బ్యాచ్ అంటూ కూడా చాలా మందిని ఉద్దేశించి మాట్లాడారు. నిజంగా అటువంటి పేటిఎం కొడుకులు ఎవరన్నా ఉంటే వాళ్ళని తిట్టండి సార్, వాళ్ళని లోపలేయండి, వాళ్ళ అకౌంట్స్ సీజ్ చేయండి. ఎందుకంటే ఎవడో డబ్బులు ఇస్తే సొల్లు వీడియోలు చేసే చెత్త సోషల్ మీడియా మనకి ఎందుకు సార్? వాస్తవాల్ని వాస్తవంగా ప్రజల ముందుకు విత్ స్టాటిస్టిక్స్ తో సహా ఆధారాలతో సహా చూపించే మీడియా కావాలి కదా మనకి. అటువంటి మీడియాని ప్రోత్సహించండి. దయచేసి మీరు అందరినీ భయపెట్టాలని మాత్రం చూడకండి సార్. ఎందుకంటే మేము బ్రతుకుతుంది ప్రజాస్వామ్య రాజ్యంలో. కేసులు పెడితే ఈ రోజు పెడితే బయటకు వస్తారు. మీరు సీఎం హోదాలో ఉండి ఇంత దారుణంగా భయపెట్టాలి విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో వినాలందా? వినండి, ఈ వీడియో చూడండి. వాళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే? కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది,
రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం, పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. చూశారు కదా, దేశ ప్రధానికి లేదు, మరి ఏ ముఖ్యమంత్రికి లేదు. ఇంతకుమించి వెళ్తే ఐటీడీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్టింగ్ల పైన ఈయన మాట లేదు. కేవలం వైఎస్ఆర్ సోషల్ మీడియా దాటిని తట్టుకోలేకే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారని నాకు అనిపిస్తుంది. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, వైఎస్ఆర్ స్థితి సోషల్ మీడియా అనేది అన్ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా. ఇక్కడ ఒకడు ఏదైనా చెప్తే దాన్ని పాటించేవాడు ఉండడు. అది తప్ప ఒప్ప అని బేరీజు వేసుకుని, అంటే క్లియర్ గా తెలుసుకొని మాత్రమే వాళ్ళు వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు బెదిరింపులు నేను చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం బెదిరిస్తూ ఉన్నారు. సార్, మీ బెదిరింపులకు కూడా ఎటువంటి క్రెడిబిలిటీ ఉందో ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎటువంటి క్రెడిబిలిటీ అంటే, సంవత్సరానికి 3 సిలిండర్లని ఇప్పుడు 16 నెలలు నడుస్తున్నా కూడా ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు కదా, అంతే వాల్యూ ఉంటదేమో మీ మాటలు కనిపిస్తుంది. ఎవరైతే వాలంటీర్స్ కి 5,000 సరిపోతాయి, 10,000 ఇస్తాను, ఉగాది రోజు తీపి వార్త అని చెప్పి చివరికి వాళ్ళ ఉద్యోగాలు తీసి పడేశారు కదా, అప్పుడు మీ మాటకి ఎంత వాల్యూ ఉందో అప్పుడు ఇప్పుడు కూడా మీరు బెదిరింపులకి అంతే వాల్యూ ఉంటదన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంతకు మించి నిజం చెప్పాలంటే, ఇంటింటికి రేషన్ సప్లై చేసే వాహనాలను తీసేసి అవ్వాల్ని తాతల్ని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి మీరు, మీ మాటలకి వాల్యూ ఎంత ఉంటుందో, సోషల్ మీడియా ఎంత భయపడుతుందో ఒకసారి గమనించండి. మీ మీద వీడియోలు చేయడం మాకేమి చాలా మందికి ప్యాషన్ కాదు సార్. వాస్తవాల్ని ప్రజలకు తెలియచేయడమే మీడియాకు ఉన్నటువంటి ప్రథమ లక్ష్యం. అదే వాళ్ళ గమ్యం. ఎవడో అమ్ముడు పోయేవాడు ఒకడు ఉంటాడని చెప్పేసి మీరు మీడియా ముందుకు వచ్చి అందరినీ అమ్ముడు పోయేవాళ్ళు ఉంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరో ఉంటారు. ఎందుకంటే సోషల్ మీడియా చేతిలో ఉన్నప్పుడు వాడు ఫైట్ చేస్తాడు, పోరాడతాడు. ఏమీ చేయలేనోడు ఏ మీడియా పెట్టుకోలేడు. మీకు అండదండలుగా నిలబడిన మీడియా, మీరు మంచి చేసినప్పుడు మంచి చేశారని చెప్పిన మీడియా, మీరు చెడు చేసినప్పుడు, అదే విధంగా రైతులకు అన్యాయం చేసినప్పుడు ప్రశ్నిస్తుంది. ఎదుర్కోండి, న్యాయం చేయండి. అంతేగాని బెదిరింపులకు దిగి రోజు రోజుకి మీ ప్రతిష్టని, అయినా సగం మందికే ముఖ్యమంత్రిగా ఉన్న మీరు అందరినీ బెదిరించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. రాజ్యాంగబద్ధంగా, శాసనబద్ధంగా మీరు ప్రమాణం చేసి కూడా మీ టీడీపీ వాళ్ళకే మంచి చేస్తానని ప్రజా వేదికల పైన చెప్పిన మీరు ఇప్పుడు అందరినీ బెదిరించడం చాలా కామెడీగా ఉంది సార్. దయచేసి ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఒకటే, సార్ మీరు మంచి చేయండి, మేము చెప్పకపోతే మమ్మల్ని అడగండి. మీరు చెడు చేయండి, మేము అడగకపోయినా మమ్మల్ని అడగండి. ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల పక్షాన్ని ఫైట్ చేస్తాం. మీకు మంచి జరగాలని ఉంటే మీరు ప్రజలకు మంచి చేయండి. యూరియాలు అందించండి సార్. ఒక్క వీడియో కూడా బయటకు రాకూడదు. గత 5 సంవత్సరాలు కదా, అంత ముందు కూడా యూరియాలు రైతులు ఎవరు రోడ్డెక్కలా. అప్పుడు మేము ఏం వీడియోలు చేయాలి. ఇప్పుడు చేస్తుంటే మీరు వచ్చి బెదిరించటాలు కరెక్ట్ కాదు సార్. ప్రజాస్వామ్యంలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి ఒక్కరు ఈ వీడియో పైన మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలిసింది. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.